నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు ఏ పర్యటన చేసినా కూడా ఆ పెద్ద వైరల్ అయిపోతుంది, పెద్ద చర్చలకు దారితీస్తుంది. మనందరికి తెలిసినటువంటి విషయం. ఈ రెడ్డి శాండిల్వుడ్ అంటే మన ఎర్రచంద్రానికి సంబంధించి వెళ్ళాడు, పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ పెద్దిరెడ్డి గారికి సంబంధించి ఫారెస్ట్ ఆక్రమణలకు సంబంధించి ఆయన ఒక వీడియో తీసి పెట్టాడు, అది పెద్ద వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఈ కోనసీమ జిల్లా రాజోలకు సంబంధించి అక్కడికి వెళ్లి అక్కడ సమస్యను ఆయన పరిష్కరించేటువంటి విధంగా దానికి సంబంధించి అక్కడ రైతులతో సమావేశమై మాట్లాడి ముఖాముఖి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళని టైం అడిగి వచ్చాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి ఆ స్థిత ప్రజ్ఞత అంటే ఒక రకం చెప్పాలంటే ఒక సైడ్ కూటమికి దెబ్బ తగలకుండా, రెండు తన నాయకత్వాన్ని ఎక్కడ తగ్గించుకోకుండా ప్రజల సమస్యలని సాధ్యాసాధ్యాలని పరిశీలిస్తూ అసాధ్యమైనటువంటి విషయాలకి కొంత టైం ప్రజల దగ్గర నుంచి వాళ్ళని కన్విన్స్ చేసి టైం తీసుకుంటూ ఎవరికి దెబ్బ తగలకుండా ఇంత స్థిత ప్రజ్ఞతో వెళ్ళినటువంటి నాయకుని నేనైతే ఇంతకుముందు చూడలేదు, ఇక చూస్తానో లేదు తెలియదు. నా రాజకీయంలో నాకున్నంత అనుభవం నేనైతే ఇంతవరకే అంత స్థిత ప్రజ్ఞత నాయకుని నేను ఇంతవరకు చూడలేదు. అసలు అద్భుతమైనటువంటి టాలెంట్, ఎవరికి బాధ కలిగించకుండా పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. తను అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతున్నాడు ఓర్పుతోటి నేర్పుతోటి నేర్చుకుంటూ. ఇప్పుడున్నటువంటి వాటిల్లో ఇప్పుడు ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజోల్ నియోజకవర్గంలోని కేశవదాసుపాలెం వద్ద శంకర్ గుప్తా డ్రైన్ వల్ల నష్టపోయినటువంటి కొబ్బరి తోటలను పరిశీలించారు. డ్రైన్ మార్గం అక్రమాలు, అదేవిధంగా నీటి నిల్వ కాలం వంటి అంశాలపై అధికారులు పరిశీలించి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. కొబ్బరి రైతుల సమస్యలకు 40 రోజుల్లో శాశ్వత పరిష్కారం యాక్షన్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పేసి ప్రమాణం చేశాడు, అంటే ప్రామిస్ చేశాడు. అంటే ఇదే కాదు, మామూలుగా పిఠాపురానికి సంబంధించి కూడా అక్కడ ప్రజలను కూడా టైం అడిగాడు. అంటే ఏదైనా ఒక సమస్య మనకు క్లియర్ అవ్వాలంటే వెంటనే చిటికేస్తే అవ్వదు, అక్కడ ఉండే దేవుళ్ళు ఏం కాదు. ఖచ్చితంగా ఒక సమస్య అంటే ఆ సమస్యని ఎలా చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎవరూ చేయలేనటువంటి పనులే చేస్తున్నాడు. ఇంతవరకు ఆయన టచ్ చేసినటువంటి అంశాలు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు టచ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు తెలుసు, గిరిజన ప్రాంతాలకు రోడ్లు 75 స్వతంత్ర భారతంలో ఇంతవరకు రోడ్లు లేవు. అక్కడ ఏదన్నా ఒక ప్రెగ్నెన్సీ లేడీ అంటే ఒక గుడ్డలో కట్టుకుని ఒక కర్ర మీద కట్టుకుని మోసుకుంటూ వెళ్ళిపోవాలి, అమ్మాయి బతికిద్దో లేదో తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి రోడ్లు వేసాడు, ఆ ఊరికి కరెంట్లు ఇచ్చేసాడు, ఆ ఊరికి అంబులెన్స్లు వెళ్తున్నాయి. మొన్న కూడా అసలు ఇంతవరకు స్వతంత్ర భారతంలో ఆ ఊరికి కరెంటే లేదు. అలాంటిది కొన్ని కిలోమీటర్ల నుంచి కొన్ని వందల స్తంభాలు వేయించి ఆ గ్రామాలకు కరెంట్ ఇచ్చాడు. ఇంతవరకు ఎవరు చేయలేదు. పెద్ద చర్చ అయిపోయింది, అది పెద్ద మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇంత పెద్ద అంటే కాన్సన్ట్రేషన్ నేను చేస్తాను అని చెప్పి మాట ఇచ్చండి, ఖచ్చితంగా చేసేస్తాడు, దాంట్లో సమస్య లేదు దాంట్లో. అలాగే ఇప్పటి వరకు మాట తప్పకుండా చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే ఈ రాజకీయ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఈ కొబ్బరి రైతుల సమస్యలను పరిష్కరించడానికి 40 రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసి నేను పరిష్కరిస్తాను, ఈ పండుగ అయిపోయినండి నేను మొత్తం సరి చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. మరేమైతే చూద్దాం.